అండమాన్లో ఇల్లులు ఇలా ఉన్నాయి చూడొచ్చు మీరు, సముద్రానికి ఆనుకొని. ఊరంతా ఇక్కడే ఉంది, మొత్తం రేకుల షెడ్లు ఎక్కువ కనిపిస్తాయి మీకు. బ్లూ కలర్ అన్నీ కూడా రేకులతో వేసినవే చూడొచ్చు. మొత్తం ఇల్లులు అంతా కలిసిపోయి ఉన్నాయి. ఓకే ఓకే. ఇది మన ఎయిర్పోర్ట్ అండమాన్ ఎయిర్పోర్ట్ చుట్టూనే ఇల్లులు. ప్లేన్లు వచ్చేది వెళ్ళేది మనకు క్లియర్గా కనిపిస్తుంది దగ్గర నుంచి. ఇది రన్వే. ఇది జాగర్స్ పార్క్, అండమాన్లో ఎయిర్పోర్ట్ వ్యూ పార్క్ అంటారు దీన్ని. చూడొచ్చు ఎయిర్పోర్ట్ వ్యూ అయితే మనకి ఎంత బాగా ఉందో. రన్వే చూడండి ఎంత నీట్గా మనకి మొత్తం లైటింగ్స్తో కనిపిస్తుందో. ఈ టైంలో ఒక ఫ్లైట్ వస్తే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. ఈ పక్కనే అదే ఎయిర్పోర్ట్ బటర్ఫ్లై మోడల్లో మనకి పైన చూస్తే కనిపిస్తుంది. మొత్తం అండమాన్ సిటీ ఇదే, పోర్ట్ బ్లేర్. గాంధీ పార్క్ ఇది. సింహాలు, బొమ్మలు చేపలు పట్టడం అనేది హ్యాబిట్ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం. చిన్నపిల్లల కోసం డిస్కో కూడా ఉంది ఇక్కడ. నేల కొరిగిన మహావృక్షాలు. ఆటో వాళ్ళ అచ్చా అచ్చా ఓకే ఓకే. గాంధీ పార్క్, మహాత్మా గాంధీ. న్యాచురల్గా ఉంది కదా. చాలా చాలా పురాతనమైన చెట్లతో ఈ పార్క్ అంతా కూడా నిండిపోయింది. పక్కనే రోడ్డు, కొంచెం కిందకి వెళ్తే ఎయిర్పోర్టు, ఇంకొంచెం పక్కకు వెళ్తే పోర్ట్ బ్లేర్ యొక్క పోర్ట్ సిటీ. ఇది కూడా ఒక స్తూపం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు, న్యాచురల్గా తయారైంది ఇది. వెళ్ళిపోద్ది అది. మొత్తం నాచు పట్టేసి ఉంది. నాచు పట్టి దూరం చూడు, చాలా అందమైన బుద్ధుడు, చిన్న బుద్ధుడు. పార్క్ అయితే చాలా పెద్దది ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. బోట్ షికార్ కూడా ఉంది. జారే బల్ల లాంటి చేపను తయారు చేసి పెట్టారు. నోట్లో నుంచి ఎక్కడం, తోకలో నుంచి బయటికి రావడం. చిన్నపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంది ఈ ప్లేస్లో. మొత్తం వాళ్ళకి సంబంధించిన ఉయ్యాలలు, జారుడు బల్లలు, రకరకాల వాటితో ఈ ప్లేస్ అంతా కూడా మంచిగా ఉంది. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి బాగున్నాయి. ఈ రకం పాదులు అయితే మనకు కొంచెం వెరైటీ కనిపిస్తున్నాయి. ఎక్కడ పెడితే అక్కడ చెట్ల పైకి ఎక్కుతూ పెద్ద పెద్ద ఆకులతో ఇవే ఒక బలమైన వృక్షంలో కనిపిస్తున్నాయి. లిప్ కిస్ చేపలు ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. చూడండి చూడండి, ముందైతే లిప్ కిస్ పెట్టింది వైట్ చేపకి, కానీ ఇప్పుడు మనం చూసాము మనం పెట్టట్లేదు. ఒక్కసారి వన్ మోర్ టైం డూ ఇట్. చాలా అందంగా ఉంది కదా, వెరీ నైస్, సూపర్. ఇది మాట ఇక్కడే ఉన్నారు కదా. చాలా బాగుంది.
ఇది ఓడ యొక్క నమూనా. అండమాన్లో కనిపించే రకరకాల పక్షుల యొక్క చిత్రాలన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. కొన్ని మనం చూసినవి ఉన్నాయి, చూడలేనివి ఉన్నాయి. కొన్ని వింత వింత పక్షులు కూడా మనకి దర్శనమిస్తున్నాయి. అచ్చా, ఇప్పుడు మనం జూకి వచ్చాము. ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఈ వాటరే 4 వైపుల నుంచి రొటేషన్ అవుతూ వస్తుంది. ఈగల యొక్క ఆకారం చాలా బాగా చేశారు, ఇదైతే నిజంగా చెప్పొచ్చు. ఇంకా కొన్ని రకాల పక్షులు కూడా రకరకాల ఆకారాలతో చేశారు. ఇక్కడ కొబ్బరికాయ సగానికి కట్ చేసి దానిలో ఉండే అది పగలకుండా దాన్ని సెపరేట్గా తీసి దానిపైన రకరకాల పక్షుల బొమ్మలు వేసి, ఇది చాలా మంచి ఐడియా అనే చెప్పొచ్చు. ప్రతి పక్షి యొక్క పేరు ఆ బొమ్మ వేసి చేశారు. చాలా బాగుంది. చాలా రకరకాలు మనం చూడలేనివి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పక్షుల్ని చాలా బాగా ప్లాన్ చేసి ఇక్కడ పెట్టారు. బాగున్నాయి చూడడానికి. అయితే మంచి ప్లేస్ ఇది. ఇది కూడా పోర్ట్ బ్లేయర్లోనే ఉంది, అండమాన్ సిటీలో. ఆడో జూ అంటారు దీన్ని. ట్రీ టాప్ కేఫ్ అని చెప్పి చెట్టుని కొట్టేయకుండా ఆ చెట్టుని ఆధారంగా చేసుకొని ఈ ట్రీ టాప్ కేఫ్ ఏర్పాటు చేశారు. ఆ చెట్టుకి ఫుల్గా రక్షణ కూడా ఇచ్చారు. చెట్టు అయితే చాలా పురాతనమైనదే చెప్పొచ్చు. పైకి వెళ్దాం ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాం. చెట్టుకి ఏమాత్రం ప్రాబ్లం అవ్వకుండా చూసారా, చెట్టు ప్రతి కొమ్మని కూడా కప్పినట్టుగా ఒక పేపర్ అయితే ఏర్పాటు చేశారు. ఆ చెట్టు చుట్టూ కూడా ఎలా అక్వేరియంలో ఏర్పాటు చేసి ఆ చెట్టు వేళ్ళు పడవకుండా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంది. ఇక్కడైతే మనం చేపలు కూడా చూడొచ్చు. ఇదైతే బావి, దానిని ఒక చెట్టులా తయారు చేశారు. చాలా మంచి ఆలోచన. నీళ్ళల్లో వాటర్ కూడా మనకు కనిపిస్తుంది. బాగానే ఉంది వాటర్ అయితే, పైకే ఉంది చాలా. కాకపోతే పైన చెత్త పేరుకుపోవడం వల్ల మనకు నీట్గా కనిపించడం లేదు. ఇంకా మెయింటెనెన్స్ మంచిగా చేస్తుంటే బాగుండేది. ఇదంతా కూడా నర్సరీ. ఎక్కువ మొక్కలకి ఇక్కడ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెట్లకి, మొక్కలకి, అన్నిటికి కూడా. ఇక్కడే చిల్డ్రన్స్ కోసం పార్క్ కూడా ఏర్పాటు చేశారు. పార్కు కూడా బాగుంది, చిన్నదిగా, సింపుల్గా. ఇంకా మనం ఫైనల్గా బయటకు వచ్చేస్తున్నాము. ఇదంతా కూడా పార్క్. ఇది కూడా ఇందాక మనం చూసాం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో. ఈ ఎంట్రన్స్ అయితే ఇంకా బాగుంది. లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్ అవుతానే మనం ఇవి కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే అటవికుల గురించిన చిత్రాలు అన్నమాట. ఇవి 2 తెగలు ఉన్నాయనుకుంటా ఇక్కడ.